సార్ ఈరోజు మెకానిక్ రాఖీ సినిమా రిలీజ్ అయింది. సో సినిమా ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఎలా ఉంది? సినిమా వాళ్ళు పబ్లిసిటీలో ఏదైతే చెప్తూ వస్తున్నారో అదే ఉంది సినిమాలో. అందరూ ట్రైలర్ చూసి రొటీన్ సినిమా అనుకున్నారు. బట్ ఇది రొటీన్ సినిమానే. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులతో సినిమా నడపాలనుకున్నారు. అది వర్కౌట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నార్మల్ సినిమా ఓకే, ఇట్లాంటి సినిమాలు చాలా చూసాంగా మనం అన్న ఒపీనియన్ వస్తుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఇంటర్వల్ బ్యాంగ్ ఏదైతే ఉందో ఆ చిన్న ట్విస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వచ్చాడనమాట డైరెక్టరు. సో అది ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ వరకు వర్త్ఫుల్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ భరించాలా అనే క్వశ్చన్ మార్క్ వస్తే మటుకి భరించాలి, తప్పదు. ఇంకా రొటీన్గా ఉండే స్టోరీ పాత సినిమా చూసిన పద్ధతిలోనే సినిమా ఉంది. కానీ థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడిని అయితే విసిగించలేదు. ఏ విచిత్రాలు పెట్టి విసిగించకుండా అతను చెప్పాలనుకున్న స్టోరీ ఏదైతే ఉందో ఒక స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకుని ఆ స్క్రీన్ ప్లే పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారనమాట. బట్ ఈ రోజుల్లో సినిమా మనం చూస్తున్నప్పుడు సినిమా పాస్ అని ఆడియన్ ఎప్పుడు బయటకు వస్తున్నాడంటే సినిమాలో ఏదో విపరీతమైన కాన్సెప్ట్లు, లేకపోతే విపరీతమైన ట్విస్టులు, లేకపోతే విపరీతమైన ధోరణి పెట్టుకొని ప్రేక్షకుడిని విసిగించి 2 గంటలు కూర్చోబెట్టి బయటికి రావటం అనేది ప్రేక్షకులు ఎప్పుడు కూడా విసిగిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా. ఆ విసుగు కలిగించకుండా అలా వెళ్ళిపోయే సినిమాగా ఇది చూపించాడు. దాదాపు ఈ ఫస్ట్ డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. తనకి అవకాశం విశ్వసేన్ ఇచ్చాడు. విశ్వసేన్ ఎంచుకునే స్క్రిప్ట్లు ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక ట్విస్ట్ కానీ ఏదో ఒక కొత్తదనం కోరుకునే స్క్రిప్ట్లాగా ఉంటాయన్నమాట. బట్ ఇతను విశ్వక్ ఈ సినిమా విషయంలో ఏం కొత్తదనం కోరుకున్నాడు, ఏం కొత్తగా ఫీల్ అయ్యాడు అంటే సెకండ్ హాఫ్లో ఉన్న ట్విస్టులని అతను కొత్తగా ఫీల్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ట్రైలర్లో ఏదైతే చూపించారో అది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ కథ మొత్తం కూడా ట్రైలర్లో చూపించలేదు. ఒక్కొక్క ముడి విప్పుకుంటూ వచ్చారు. అది ఆకట్టుకునే పరిధిలో అయితే ఉంది. ఆర్టిస్టుల విషయానికి వచ్చినట్టయితే కథ చెప్పడానికి ఇక్కడ కథ రివీల్ చేస్తే ట్విస్టులు రివీల్ అయిపోతాయి కాబట్టి మనం కథ చెప్పే పరిస్థితి అయితే లేదు. అల్లుకున్న లైన్ అయితే చిన్న లైనే. ప్రజెంట్ సొసైటీలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు అవసరం వల్ల ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, మిడిల్ క్లాస్ వ్యక్తి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని స్కామర్స్ ఎలాంటి స్కాములు చేస్తున్నారు అనేది ఇది లైన్ అనమాట. ఏం స్కాములు చేస్తున్నారు ఏంటి అనేది మనం సినిమాలను చూడాలి. ఈ గతంలో ఒక అభిమానుడు ఒక సినిమా వచ్చింది, విశాలను అర్జున్ సినిమా. అది బ్యాంకుల్లో జరిగే స్కామ్లు, బ్యాంక్ ఖాతాలు, మనీ స్కామ్లు అన్నీ చూపించారు. టెక్నాలజీని ఉపయోగించి లేకపోతే ఐడి ప్రూఫ్స్ ఆధారంగా వాళ్ళు కలెక్ట్ చేసుకొని జిరాక్స్ సెంటర్లో డేటా తీసుకొని అవన్నీ చూపించారు. బట్ అలాంటి ఒక స్కామే, కానీ ఆ స్కామ్ కాదు. ఆ స్కామ్కి బలైనటువంటి వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు విశ్వక్కి ఎలా రిలేట్ అవుతారు, లేకపోతే విశ్వక్ దీంట్లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఎలా ఛేదించాడు అనేది కథ అనమాట. ఈ ఫస్ట్ కథ ఏమి మొదలవుతుందంటే అల్లరి చిల్లర దగ్గర ఈ కుర్రోడు స్టడీ మధ్యలో ఆపేసి వాళ్ళ నాన్న ఏర్పాటు చేసినటువంటి మెకానిక్ గ్యారేజ్ని మెయింటైన్ చేస్తూ మెకానిక్గా బతుకుతూ డ్రైవింగ్ స్కూల్ రన్ చేస్తున్నటువంటి ఒక కుర్రోడి లైఫ్ స్టోరీ అనమాట ఇది. దాంట్లోంచి ఈ ట్విస్ట్లన్నీ రివీల్ అవుతూ వస్తుంటాయి. మీనాక్షి చౌదరి ఆర్టిస్టు, తనకి రాఖీకి ఉన్న రిలేషన్ ఏంటి, తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో ఎంతవరకు యాక్ట్ చేసింది, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఇందులో అసలు స్కామ్ చేసేది ఎవరు, ఇవన్నీ కూడా మన సినిమా చూస్తే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకటి చెప్పినా కానీ సినిమా చూస్తున్న వాడికి థ్రిల్ అనేది పోతుంది. సో ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు ట్రైలర్లో చూసాం కదా మనం. విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, దాని తర్వాత నరేష్ ఇంపార్టెంట్ రోల్ చేశాడు, ఫాదర్ క్యారెక్టరు. హైపరాది ఉన్నాడు. దాని తర్వాత వైవ ఉన్నాడు. హర్షవర్ధన్ ఉన్నాడు, సీనియర్ ఆర్టిస్టు హర్షవర్ధన్. అలానే పోలీస్ క్యారెక్టర్కి ఒక అతన్ని తీసుకొచ్చారు, అతను కూడా ప్రామిసింగ్ చేశాడు. ఈ సినిమాలో దాదాపు 3 పాటలు ఉన్నాయి. 3 పాటలు కూడా పాటలు పెద్దగా ఆకట్టుకోలేదని మనం చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి న్యాయం చేశారు. సినిమా అంతా కూడా ఒక సిటీలో జరిగేటువంటి కథ. ఆ షెడ్ ఉంటుంది, ఆ షెడ్ చుట్టూ జరిగే కథ. మనం ఇందాక చెప్పడం మర్చిపోయాము, సునీల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట.
ఆ క్యారెక్టర్ ఎలా రన్ అవుతుంది, సీరియస్ క్యారెక్టర్ అది సునీల్ది. ఓకే. కొన్ని సీన్లు మాత్రమే ఉంటాడు కానీ కథను మలుపు తిప్పే క్యారెక్టర్ లాగా అది ప్రొజెక్ట్ అవుతుంది. సార్ మనం ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇది, ఇందులో కొత్తగా ఏమీ లేదు చూడడానికి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన విధంగా కాకుండా ఇప్పుడు సినిమాలో కొత్తదనం ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చా? కొత్తదనం అంటే మనం కొత్త కథ, కొత్త టేకింగు, లేకపోతే కొత్త లొకేషన్స్, కొత్త తరహా నటన ఏం ఉండవు. రెగ్యులర్ సినిమా చూసినట్టే ఉంటుంది. కాకపోతే ట్విస్ట్లు ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో డైరెక్టరు, ఆ ట్విస్ట్లు అనేది 1 by 1 ఇంటర్వెల్ చెప్పే కదా, ఇంటర్వెల్ ముందు వరకు కూడా, ఇంటర్వెల్ ముందు 5 minutes వరకు కూడా రెగ్యులర్గా సాగుతున్నటువంటి కథ. ఏం లేదు, అతను డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంటాడు. డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చేటువంటి శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ శ్రద్ధా శ్రీనాథ్కి ఇతని స్టోరీ అంతా ఎవరు నువ్వు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక లీడ్ తీసుకొని ఇతని స్టోరీ అంతా చెప్తూ ఉంటాడు డ్రైవింగ్లో. ఆ క్యారెక్టర్ ఎందుకు స్టోరీ చెప్పాడు, ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగింగ్ పడింది, సెకండ్ హాఫ్లో ఆ స్టోరీలో ఏమి లీడ్ దొరికింది, ఇలా ముళ్ళు వేసుకుంటూ వెళ్ళాడు అనమాట డైరెక్టర్. డైరెక్టర్గా టేకింగ్ వైజ్గా ఓకే అనిపించిన డైరెక్టరు కథ విషయంలో కొంత జాగ్రత్త పడినట్టయితే ఇంకొంచెం జాగ్రత్త, ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు ఆడియన్ అనేవాడు వెయిట్ చేయలేడు. ఎప్పుడైతే మనం థియేటర్లోకి వెళ్ళామో ఒక 5 minutesలో కథలో తీసుకెళ్ళిపోవాలి, కథలో తీసుకెళ్ళిపోయి ఆడియన్ ఇన్వాల్వ్ చేయాలి. ఆడియన్ ఇన్వాల్వ్ అవుతే బోర్ ఫీల్ అవ్వడు. ఎంటర్టైన్ చేస్తున్నామన్న పద్ధతిలో వీళ్ళు వెళ్ళారు కానీ బట్ అది ఎంటర్టైన్ అవుతున్నాడా ఆడియన్ లేదా అనేది చెక్ చేసుకోవాలి. మా సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ భరించాలా అని క్వశ్చన్ చేసే వాళ్ళకి, లేదా ఇది పెద్ద బ్రహ్మాండం బదులైపోయే సినిమా అని వెళ్తే మటుకు డిసప్పాయింట్ అవుతారు. ఊకే సరదాగా టైంపాస్ అవుతుంది సినిమా అనుకున్న వెళ్దాం చూద్దాం అనుకున్న వాళ్ళకి అయితే బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్ చేసి పంపిస్తారు బయటికి. సో సినిమా అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఆర్టిస్టుల విషయానికి ప్లస్ ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నా కానీ బాగానే ఉంది. ఫస్ట్ టైం డైరెక్టర్గా ఇంకొంచెం జాగ్రత్త తీసుకున్నట్టయితే రవితేజ ముల్లపూడికి బ్లాక్ బస్టర్ పడేది అనిపించింది. ఫస్ట్ సినిమానే మంచి హిట్ కొట్టేవాడు. బట్ ఇది యావరేజ్గా మిగిలిపోయి తను సినిమాలు తీయగలడు, సబ్జెక్ట్ ఎన్నుకుంటే డీల్ చేయగలన పేరు మాత్రం అయితే ఈ సినిమాతో తను సంపాదించుకున్నాడు. విశ్వక్సేన్కి అయితే ఆల్రెడీ కొంత ఇమేజ్ ఉంది. రొటీన్ స్టోరీలు కాకుండా బెనివైన్ స్టోరీలు ఎంచుకుంటాడు. ప్లస్ అతని సినిమాకి వెళ్తే విసిగించకుండా బయట పంపిస్తాడు అనేది అయితే ఉంది. అదే పద్ధతిలో ఈ సినిమా కూడా గడిచిపోతుందని. గామికి అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం 3 సినిమాలతో విశ్వక్సేన్ ప్రేక్షకుల మీదకి వచ్చాడు థియేటర్కి. గామికి మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి, అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. దాని తర్వాత వచ్చినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా పెద్ద హిట్ కాదు కానీ పర్వాలేదు, మంచి సినిమా కాకపోయినా అది ఫ్లాప్ కాదు, మంచి ప్రయత్నమే అనే గుడ్ విల్ అయితే అతను సంపాదించుకున్నాడు. ఈ సినిమా మెకానిక్ రాకీ కూడా ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. సో ఇది రిజల్ట్ అనేది ప్రేక్షకులు ఎంతవరకు తీసుకెళ్తారనేది మనం వేసి చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలను కూడా కొద్దిగా విసిగించకుండా పర్లేదు అనిపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు వచ్చి చూడటానికి థియేటర్కి రావడానికి ఇష్టపడుతున్నారు ప్రేక్షకుడు. దానికి ఉదాహరణే లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి సినిమాలు, గత 2 వారాల క్రితం రిలీజ్ అయిన సినిమాలు, దివాళీ సందర్భంగా వచ్చిన 3 సినిమాలు కూడా మంచి హిట్లు చేశారు. చిన్న సినిమాలైనా లేకపోతే డబ్బింగ్ సినిమా అమరనైనా మంచి వసూళ్ళే రాబట్టినాయి. సో థియేటర్ రావడానికి ఆడియన్ అయితే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు. బట్ థియేటర్లో సినిమా కంటెంట్ ఇవ్వడం మాత్రమే వీళ్ళు ప్రిపేర్ అయితే బాగుంటుంది. మెకానిక్ రాకీ అయితే పర్వాలేదు అనిపించే ఒక మాస్టర్ సినిమా.